మీరెంతో కష్టపడి సంపాదించుకున్న మీ పేరు, రెప్యుటేషన్ లేదా గౌరవం మీ కోపం కారణంగా విదిన్ మినిట్స్లో పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? చాలా మంది కోపం వచ్చినప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడి ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత రిగ్రెట్ అవుతుంటారు. అరే ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, అరే కోపం తెచ్చుకోకుండా ఉంటే బాగుండేది, సౌమ్యంగా చెప్పుంటే బాగుండేది కదా. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళీ అవే డైలాగులు రిపీట్ అయితే, అవే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రిపీట్ అయితే, అదే అగ్రెషన్ రిపీట్ అవుతుంటుంది. ఇంకొంతమంది వాళ్ళకొచ్చిన కోపాన్ని, ఆ కోపానికి ఎవరైతే కారణమో వాళ్ళ మీద కాకుండా అసలు ఎవరికీ సంబంధం లేని వాళ్ళ మీద చూపిస్తుంటాం, మళ్ళీ రిగ్రెట్ అవుతుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, దీనికి కారణం లోపం కోపంలో లేదండి. కోపం ఎప్పుడూ ప్రాబ్లం కాదు. కోపాన్ని మేనేజ్ చేయాలి, యాంగర్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే యాంగర్లో 7 రకాల యాంగర్స్ ఉన్నాయండి. 7 రకాల కోపాలు ఉన్నాయి. కోపం అంటే అరవటం లేదా బాలగొట్టడం ఇదే కదా, దాంట్లో రకాల అవునండి 7 రకాల కోపాలు ఉన్నాయి. ఒక్కొక్క కోపానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. అది గనక మనం తెలుసుకుంటే, అది అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే కోపాన్ని మేనేజ్ చేయటం చాలా ఈజీ అవుతుందండి. లేకపోతే మీరు ఫాలో అయ్యే పద్ధతులు కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, చాలాసార్లు ఎక్స్పెషల్లీ యాంగర్ విషయంలో వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రాబ్లం ఒక చోట ఉంటే సొల్యూషన్ ఇంకో చోట ఎదుగుతున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది. నార్మల్ జ్వరం అయితే పారాసెటమాల్ వేసుకుంటే పోతుంది. కానీ మలేరియా వస్తే, టైఫాయిడ్ వస్తే, డెంగీ వస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది. కానీ బయటికి చూడటానికి ఫీవర్ లాగే ఉంటుంది. అదేవిధంగా కోపంలో కూడా చాలా రకాలు ఉన్నాయి.